భారతదేశం ప్రస్తుతం రక్షణ రంగంలో ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఒకప్పుడు మనం వేరే దేశాల నుంచి ఆయుధాలను కొనుక్కోవడానికి కొన్ని నెలల తరబడి ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మన దేశంలో తయారైన యుద్ధ విమానాలు మరియు మిజైల్స్ కోసం ప్రపంచ దేశాలు మన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణే మన మిత్రదేశం వియత్నాంతో జరుగుతున్న బ్రహ్మోస్ మిజైల్ ఒప్పందం. ఈ డీల్ విలువ దాదాపు 5,800 కోట్ల రూపాయలు, అంటే సుమారు $700 మిలియన్. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా రక్షణ నిపుణులు దీని గురించి ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మన పొరుగు దేశం చైనాకు ఈ వార్త అస్సలు నిద్ర పట్టనివ్వడం లేదు. ఎందుకంటే బ్రహ్మోస్ అంటే అది కేవలం ఒక మిజైల్ మాత్రమే కాదు, అది ఒక పవర్ఫుల్ వెపన్. దీని వేగాన్ని తట్టుకోవడం ఏ దేశానికైనా చాలా కష్టమైన పని. వచ్చే వారం వియత్నాం ప్రెసిడెంట్తో లామ్ గారు ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన చేతిలో ఉన్న ఆ బ్రీఫ్ కేస్ వైపు చూస్తుంది. అందులో ఈ బ్రహ్మోస్ డీల్కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు సంతకాలు ఉంటాయి. వియత్నాం దేశానికి తో లామ్ గారు చాలా ముఖ్యమైన నాయకుడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారి ఇండియాకి రావడం మనకు దక్కిన ఒక గొప్ప గౌరవం. ఇండియా మరియు వియత్నాం మధ్య ఉన్న సెక్యూరిటీ సంబంధాలు మొదలై 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ ఒప్పందం జరగడం విశేషం. ఈ మిజైల్ తయారీలో రష్యా కూడా భాగస్వామిగా ఉంది. చైనాతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా ఏమాత్రం వెనకాడకుండా వియత్నాంకు ఈ మిజైల్స్ అమ్మడానికి ఓకే చెప్పడం ఇండియా చేసిన ఒక గొప్ప డిప్లొమాటిక్ విజయం అని చెప్పాలి. రష్యాను ఒప్పించడంలో మన దేశం సక్సెస్ అయిందని చెప్పాలి. అసలు వియత్నాంకు ఈ బ్రహ్మోస్ మిజైల్స్ ఎందుకు అంత అత్యవసరంగా కావాలి అనే విషయాన్ని మనం గమనించాలి. దీనికి ప్రధాన కారణం సౌత్ చైనా సీలో చైనా చేస్తున్న గొడవలు. ఆ సముద్ర ప్రాంతం మొత్తం తనదే అని చైనా ఎప్పటి నుంచో మొండిగా వాదిస్తుంది. వియత్నాంకు చెందిన తీర ప్రాంతాల్లోకి చైనా షిప్పులు అనవసరంగా వచ్చి అక్కడ ఉన్న జెండాలను పీకేయడం లేదా వియత్నాం చేపల బోట్లను ముంచేయడం వంటి పనులు చేస్తుంది. తమ దేశాన్ని చైనా నుంచి కాపాడుకోవాలంటే తమ దగ్గర ఏదైనా ఒక పవర్ఫుల్ మిజైల్ ఉండాలని చెప్పి వియత్నాం గట్టిగా నిర్ణయించుకుంది. చైనా నేవీని భయపెట్టగల ఏకైక మిజైల్ బ్రహ్మోస్ మాత్రమే అని వాళ్ళు నమ్ముతున్నారు. బ్రహ్మోస్ స్పీడ్ మ్యాక్ 2.8 ఉంటుంది, అంటే శబ్దం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అంత వేగంగా వచ్చే మిజైల్ను పట్టుకోవడం చైనా దగ్గర ఉన్న ఏ రాడార్ వల్ల కూడా సాధ్యం కాదు. చైనా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా బ్రహ్మోస్ గురించి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే వియత్నాం కనుక ఈ మిజైల్ తన తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే చైనాకు చెందిన మెయిన్ నేవల్ బేస్లు నేరుగా మన బ్రహ్మోస్ టార్గెట్లోకి వస్తాయి. ఇంతకాలం చైనా తన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలను భయపెడుతూ వస్తుంది, కానీ ఇప్పుడు ఇండియా ఆ దేశాలకు అండగా నిలబడుతుంది. ఫిలిప్పైన్స్ ఇప్పటికే మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిజైల్స్ కొనుగోలు చేసి వాటిని తన దేశంలో సెట్ చేసుకుంది. ఇప్పుడు వియత్నాం కూడా అదే దారిలో ఉంది. ఇండోనేషియా మరియు థాయిలాండ్ కూడా ఈ మిజైల్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కేవలం ఆసియా దేశాలే కాదు, అటు సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి అరబ్ దేశాలు కూడా ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. బ్రెజిల్ మరియు అర్జెంటీనా వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంతకాలం చైనా మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో తన బేస్లను ఏర్పాటు చేసింది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అని పిలుస్తారు. పాకిస్తాన్, శ్రీలంక మరియు మయన్మార్ వంటి దేశాల్లో చైనా తన పట్టును పెంచుకుంది. మనల్ని మన పొరుగు దేశాలతో గొడవల్లో బిజీగా ఉంచి తను మాత్రం ప్రపంచాన్ని ఏలాలని చైనా ప్లాన్ వేసింది. కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈ ప్లాన్ను తిప్పికొట్టారు. ఇప్పుడు మనం చైనాలో ఉన్న ఏరియాలోకి వెళ్ళి మన సత్తా చాటుతున్నాం. చైనాకు ఇబ్బంది కలిగించే దేశాలను మనం మిలిటరీ పరంగా స్ట్రాంగ్ చేస్తున్నాం. మీరు మా పొరుగు దేశాలను రెచ్చగొడితే మేము మీ విరోధులకు ఆయుధాలు ఇచ్చి మిమ్మల్ని అడ్డుకుంటామనే గట్టి సందేశాన్ని ఇండియా ఈ డీల్ ద్వారా పంపించింది. బ్రహ్మోస్ మిజైల్లో ఉన్న కొన్ని ప్రత్యేకతలు దాన్ని మిగతా వాటికంటే భిన్నంగా చూపిస్తాయి. వియత్నాం కొంటున్న ఈ వెర్షన్ మొబైల్ లాంచర్ ద్వారా పనిచేస్తుంది. అంటే వీటిని పెద్ద ట్రక్కుల మీద పెట్టి ఎక్కడైనా సులభంగా తీసుకెళ్ళిపోవచ్చు. అడవుల్లో లేదా సముద్ర తీరాల్లో ఎక్కడైనా వీటిని దాచి ఉంచవచ్చు. ఒకసారి ఫైర్ చేస్తే చాలు, అది తన దారిని తానే వెతుక్కుంటూ వెళ్ళి శత్రువుని నాశనం చేస్తుంది. ఇది సముద్రం మీద చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది కాబట్టి శత్రువుల రాడార్లకు ఇది అస్సలు దొరకదు. అందుకే దీన్ని సీ స్కిమ్మింగ్ మిజైల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇండియా ఇప్పుడు ఆ లిస్టులో టాప్లో ఉంది. మొత్తానికి చూస్తే ఇండియా తన డిఫెన్స్ ఎగుమతులను 21,000 కోట్లకు పైగా పెంచుకుంది. బ్రహ్మోస్ అనేది ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్గా మారిపోయింది. వియత్నాంతో జరుగుతున్న ఈ డీల్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఇండియా ఎదుగుదలకు సంకేతం. తన మిత్రులకు ఎలా సహాయం చేయాలో మరియు శత్రువులను ఏ భాషలో సమాధానం చెప్పాలో ఇండియాకి బాగా తెలుసు.
ప్రపంచం ఇప్పుడు మనల్ని కేవలం ఒక దేశంగా మాత్రమే కాకుండా ఒక గ్లోబల్ లీడర్గా చూస్తుంది. చైనా లాంటి దేశాల అరాచకాలను అడ్డుకోవడానికి ఇండియా ఇప్పుడు ఒక గట్టి రక్షణ కవచంలాగా మారుతోంది. భవిష్యత్తులో మనం ఇంకా పవర్ఫుల్ వెపన్స్ తయారు చేసి మిగతా దేశాలకు అండగా ఉంటామనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా ఇప్పుడు డిఫెన్స్ రంగంలో ఒక సూపర్ పవర్గా ఎదిగిపోయింది. మన దేశం యొక్క ఈ ఎదుగుదల ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది.